పాచికలాట ఆడదామా సుయోధన? ఈ ఒక్క మాటతో కౌరవ వంశమే నాశనం అయిపోద్ది. ఎవరి గురించి చెప్తున్నానో అర్థమైందా? అసలు శకుని హస్తినాపుర రాజ్యానికి రాకుండా ఉంటే యుద్ధం జరిగేదా? యుద్ధం జరిగేదా లేదా జరగకుండా ఉండేదా అని మనం చెప్పలేం గానీ, ప్రాబబిలిటీ అని ఒకటుంటుంది గదా! ఈ ప్రాబబిలిటీ బట్టి మనం చూస్తే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. ఎందుకంటే దుర్యోధనుడికున్న ఆ జెలస్ ఫీలింగ్ వల్ల పాండవులకి మరియు కౌరవులకి ఒక హెల్తీ రైవల్రీ ఉండేది. మరియు ఒక హెల్తీ కాంపిటీషన్ ఉండేది. దానివల్ల పాండవులు కొన్ని రాజ్యాలు, కౌరవులు కొన్ని రాజ్యాలు పాలించుకుంటూ ఉండేవాళ్ళు. కానీ శకుని దుర్యోధను యొక్క ఈ వీక్‌నెస్‌ని గమనించి తన యొక్క బాధల్ని, తనకున్న జెలస్ ఫీలింగ్‌ని అన్నీ కూడా ఒక ఇన్‌సెక్యూరిటీగా మార్చాడు. దీనివల్ల దుర్యోధనుడు కరెక్ట్ చేస్తున్నాడా? రాంగ్ చేస్తున్నాడా? అన్నది ఆలోచించకుండా పాండవుల మీద యుద్ధం చేశాడు. ఈ యుద్ధంలో ఒక్క కౌరవుడు కూడా మిగల్లేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన లైఫ్‌లో కూడా శకుని లాంటి వాళ్ళు ఉంటే రాంగ్ చేస్తున్నామా? రైట్ చేస్తున్నామా? అన్నది ఆలోచించం. వాళ్ళు చేసే మ్యానిప్యులేషన్‌కి చాలా ఈజీగా మనం మ్యానిప్యులేట్ అయిపోతూ మన నాశనాన్నే మనం తెచ్చుకుంటూ ఉంటాం. ఇన్ కేస్ మీ లైఫ్‌లో కూడా ఇలాంటి శకుని ఉంటే ముందే చూసుకోండి. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం కిందనున్న సబ్స్క్రైబ్ బటన్‌ని నొక్కండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ అయితే డెఫినెట్‌గా ఫాలో చేయండి. ఎందుకంటే మహాభారతాన్ని అందరికీ కూడా అర్థమయ్యేలాగా వివరించడం నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే మహాభారతానికి మించిన జీవిత సత్యాలు మరెక్కడా కూడా మీరు చూసుండరు.